హాయ్ ఫ్రెండ్స్, మనమని తెలుగుకి స్వాగతం. డబ్బులు సేవ్ చేయడం కాదు, గ్రో చేయడం నేర్చుకుందాం. ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏమిటి? ఒక్క ప్రమాదం మీ జీవితాన్ని మార్చకుండా కాపాడేది ఇదే. ఒక్క ఫోన్ కాల్ మీ బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తాన్ని సున్నా చేయగలదు. రేపు అకస్మాత్తుగా ఉద్యోగం పోతే లేదా హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తే మీ దగ్గర వెంటనే ఖర్చు చేయడానికి డబ్బు ఉందా? లేకపోతే ఈ వీడియో మీకోసమే. ఎమర్జెన్సీ ఫండ్ అంటే లాభం కోసం పెట్టే పెట్టుబడి కాదు, అవసరం వచ్చినప్పుడు మనల్ని కాపాడే డబ్బు. ఉదాహరణకు హాస్పిటల్ ఖర్చు, ఉద్యోగం పోవడం, వాహనం పెద్ద రిపేర్ అవ్వడం, కుటుంబంలో అత్యవసర పరిస్థితి. ఇలాంటి సమయాల్లో లోన్ తీసుకోకుండా, క్రెడిట్ కార్డ్ అప్పు చేయకుండా మనల్ని నిలబెట్టేది ఎమర్జెన్సీ ఫండ్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి దగ్గర 5 లక్షలు పెట్టుబడులు ఉన్నాయనుకుందాం, కానీ చేతిలో 10,000 కూడా లేదు. మరో వ్యక్తి దగ్గర 50,000 ఎమర్జెన్సీ ఫండ్ ఉంది. అత్యవసర సమయంలో నిజంగా బలమైన వ్యక్తి ఎవరు? 50,000 ఎమర్జెన్సీ ఫండ్ ఉన్న వ్యక్తే. పెట్టుబడి మీ భవిష్యత్తును నిర్మిస్తుంది, కానీ ఎమర్జెన్సీ ఫండ్ మీ పెట్టుబడులను కాపాడుతుంది. గుర్తుంచుకోండి, ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఎమర్జెన్సీ ఫండ్ తయారు చేయండి. ఎందుకంటే సంపదను నిర్మించాలంటే ముందు మీ కుటుంబాన్ని రిస్క్ నుండి కాపాడాలి. ధనవంతులు కేవలం డబ్బు సంపాదించరు, అత్యవసర పరిస్థితులను కూడా ముందుగానే సిద్ధంగా ఉంటారు. మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో కాదు, రేపు సమస్య వస్తే ఎంతకాలం నిలబడగలరో అదే నిజమైన ఆర్థిక బలం. తర్వాతి వీడియోలో ఎమర్జెన్సీ ఫండ్ ఎంత ఉండాలి? 3 నెలల ఖర్చా, 6 నెలల ఖర్చా, లేక 12 నెలల ఖర్చా? చాలా మంది చేసే ఒక పెద్ద తప్పు కూడా చెప్తాను. ఇలాంటి మంచి మనీ అవేర్నెస్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.